హాయ్ అందరికీ స్వాగతం. మీ G&L లెర్నింగ్ జోన్ ఛానల్కి. ఈ ఛానల్ ద్వారా ఇప్పటివరకు మనం జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 మరియు జోన్ 7 ఓపెన్ కేటగిరీ విశ్లేషణలు చేశాము. ఈ వీడియోలపై మంచి స్పందన వచ్చింది. చాలామంది అభ్యర్థులు కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలు, ప్రశంసలు తెలుపుతున్నారు. కానీ ఓ చిన్న విషయం, చాలామంది వీడియోలు చూస్తున్నారు, లైక్ కూడా చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా స్పష్టమైన డేటాతో మరిన్ని విశ్లేషణలు మీ ముందుకు తీసుకురాగలుగుతాము. కాబట్టి ఇప్పుడే మా G&L లెర్నింగ్ జోన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మా ప్రయాణం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడే మా G&L లెర్నింగ్ జోన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లే మా ప్రయాణం కొనసాగుతుంది. ఈ వీడియో తర్వాత జోన్ 6 ఓపెన్ కేటగిరీ విశ్లేషణలు త్వరలోనే మీ ముందుకు తీసుకురానున్నాము. అంతేకాదు త్వరలోనే ANM స్టాఫ్ నర్స్ మరియు ఫార్మసిస్ట్ పోస్టులపై కూడా పూర్తి సమాచారం, విశ్లేషణలతో కూడిన వీడియోలు ఈ ఛానల్లో చూడవచ్చు. మనం ఈ జోన్ 1లోని ఓపెన్ కేటగిరీ గురించి తెలుసుకుందాం. సో జోన్ 1 ఓపెన్ కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే మొత్తం పోస్టులు 67 పోస్టులు ఉన్నాయి. పురుషుల కోసం 45, మహిళల కోసం 22 పోస్టులు ఉన్నాయి. సో ఈ జోన్ 1లోని ఓపెన్ కేటగిరీలో టాప్ మార్క్స్ వచ్చేసరికి మొత్తం 90 మార్క్స్ ఉన్నాయండి. లీస్ట్ మార్క్స్ వచ్చేసరికి 69 కట్ ఆఫ్, అంటే ఫిమేల్ కేటగిరీకి 69 కట్ ఆఫ్ వచ్చిందండి. సో మొత్తం మనకి 90 నుంచి 69 వరకు, అంటే 67 మెంబర్స్కి అవకాశం అనేది ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకు 67 ఉన్నాయి కాబట్టి దీంట్లో 67 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ అనాలిసిస్ అనేది నేను 50 మార్క్స్ నుంచి ఫైనల్ మార్క్స్, టాప్ మార్క్స్ 90 మార్క్స్ వరకు నేను అనాలిసిస్ చేసిన డేటా ఇది. విశ్లేషణకు వచ్చినట్టయితే మహిళల కోటా విశ్లేషణలో ఎంపికయ్యే అవకాశం ఉన్న మహిళలు 22 మంది, చివరి స్థానంలో ఉన్న మహిళలు మార్క్స్ 69. అందువల్ల మహిళల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్. పోటీ తక్కువేమీ కాదు. 87 మార్క్స్ నుంచి 69 మార్క్స్ వరకు ఉన్న మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇందులో OC, BCB, SC, BCD వంటి విభాగాల మహిళలు ఉన్నారు. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన పురుషులు మొత్తం 45 మంది. చివరి ఎంపిక మార్క్స్ 74 మార్క్స్. BCD, SC, ST అభ్యర్థులు. పురుషుల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్. మెరిట్ ఆధారంగా చూస్తే BCB, BCD, SC, BCA, EWS అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ మార్కులు పొందిన అభ్యర్థులు 90 నుండి 74 మధ్యలో ఉన్నారు. టై వచ్చినప్పుడు ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే, ఒకే మార్క్స్ ఉన్న అభ్యర్థుల మధ్య ఎంపిక క్రమం ఇలా ఉంటుంది. వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా అనేది నిర్ణయిస్తారు. ఉదాహరణకు 74 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు జోన్ 1లో చాలామంది ఉన్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలో ఈ 3 ఆధారాల ప్రకారమే నిర్ణయిస్తారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఓపెన్ కేటగిరీ గురించి ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్ అండ్ మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 73 మార్క్స్. సో ఫీమేల్ కట్ ఆఫ్ 69 మార్క్స్ అనేది మనం చూడవచ్చు అండి డేటాలో. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక చాలా క్లియర్గా జరిగింది. BCB, BCD, SC, BCA, EWS వర్గాలు అభ్యర్థులు ఎక్కువగా ఎంపికయ్యారు. నెక్స్ట్ జోన్ 1 BCA కేటగిరీ చూసినట్లయితే, జోన్ 1 BCA కేటగిరీలో మనకి మొత్తం పోస్టులు వచ్చేసరికి 17 ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ చూసినట్లయితే, అంటే 6 పోస్టులు మహిళల కోసం, మిగతా 11 పోస్టులు పురుషుల కోసం కేటాయిస్తారు. మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన మహిళల సంఖ్య 6 మంది. చివరి స్థానం వచ్చేసరికి 46 మార్క్స్. BCA అభ్యర్థి, అంటే మహిళల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 46 మార్క్స్. ఇది స్పష్టంగా చూపిస్తుంది 68 మార్క్స్ నుంచి 46 మార్క్స్ వరకు మహిళల మధ్య పోటీ ఉంది. ఈ రేంజ్లో వచ్చిన వారు మాత్రమే ఎంపికయ్యారు. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన పురుషుల సంఖ్య 11 మంది. చివరి స్థానంలో 58 మార్క్స్ మేలు BCA కేటగిరీకి చెందిన అభ్యర్థి, అంటే పురుషుల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 58 మార్క్స్. పురుషులలో 68 మార్క్స్ నుంచి 58 మార్క్స్ వరకు ఉన్న వారికి ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ ఎంపిక మొత్తం మెరిట్ ఆధారంగా జరిగింది. సో ఒకే మార్క్స్ వచ్చినప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్లే వయసు ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా పోస్ట్ అనేది కేటాయిస్తారు. సో ఫైనల్గా మనం BCA
కేటగిరీ గురించి చెప్పాలనుకుంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 46 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 58 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక పూర్తిగా స్పష్టంగా నిష్పక్షపాతంగా జరిగింది. బీసీఏ కేటగిరీలో ఉన్న అభ్యర్థులకి పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మహిళలకు మంచి అవకాశాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలాంటి క్లియర్ విశ్లేషణలు మిగతా జోన్స్ అండ్ క్యాస్ట్, బీసీబీ, బీసీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ గురించి కూడా కావాలంటే వెంటనే G&L లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, మీ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ ఆదరణే మాకు బలం. నెక్స్ట్ జోన్ 1లోని బీసీబీ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీలో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 20 ఉన్నాయండి. మహిళల కోటా కింద 7, మగవారి కోసం వచ్చేసరికి 13. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికయ్యే మహిళలు 7, చివరిగా ఎంపికైన మహిళలు మార్క్స్ వచ్చేసరికి 63, కట్ ఆఫ్ ఫీమేల్ వచ్చేసరికి 63 మార్క్స్. ఈ కోటాలో పోటీ మోస్తారుగా ఉన్న ఎక్కువ మంది మహిళలు 68, 66 రేంజ్లో మార్క్స్ సాధించడం గమనార్హం. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన మగ అభ్యర్థులు వచ్చేసరికి 13 మంది, చివరి పురుష అభ్యర్థికి వచ్చేసరికి మార్క్స్ 67, అంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 67 మార్క్స్. పురుషుల కోటాలో ఎక్కువ మంది అభ్యర్థులు 73 నుంచి 67 మార్క్స్ మధ్యలోనే ఉన్నారు. ఇది మెరిట్లో బీసీబీ వర్గంలో పోటీ తీవ్రమైందని స్పష్టంగా చూపిస్తుంది. మార్క్స్ సమానంగా ఉన్నప్పుడు ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. కానీ ఇక్కడ అన్ని క్యాస్ట్ బీసీబీ కాబట్టి వయసు అనేది ముఖ్యం అవుతుంది. సో ఉదాహరణకి 68 మార్క్స్ ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో ఎవరు ఎంపిక అవుతున్నారు అనేది ఆధారాలను బట్టే ఉంటుంది. ఫైనల్గా మనం బీసీబీ కేటగిరీ గురించి చెప్పుకోవాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 63 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 67 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా జరిగిద్ది. 68 మార్క్స్ వద్ద ఎక్కువ పోటీ ఉన్నందున క్రమ పద్ధతిలో ఎంపిక జరగటం క్లియర్. సో ఇక్కడ నేను విశ్లేషించిన డేటా నా వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే. ఇది మనకి గవర్నమెంట్ సంబంధించిన విశ్లేషణ మాత్రం కాదు, ఇది నా వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 1లోని బీసీసీ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మనకి దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఒక పోస్ట్ వచ్చేసరికి ఒక మహిళ కోసం వస్తుంది, 2 పోస్టులు పురుషుల కోసం ఉంటుందండి. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మహిళల కోసం కేటాయించిన పోస్టు 1. సో మహిళా అభ్యర్థి మార్క్స్ వచ్చేసరికి 42 నుంచి 50 మార్కుల మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే నాకు డేటా అనేది లేదండి, నేను 50 నుంచి కన్సిడర్ చేసుకున్న మార్క్స్ అనేది. సో 42 నుంచి 50 మధ్యలో ఉన్న ఫీమేల్ క్యాండిడేట్లు ఉంటే కంపల్సరీగా ఇక్కడ బీసీసీలో జాబ్ అనేది మహిళా క్యాండిడేట్కి వస్తుంది. అలానే మనకి ఇక్కడ పురుషుల విభాగంలోకి వచ్చినట్లయితే పురుషులకు కూడా 2 మందికి అవకాశం ఉంది. వారి మార్క్స్ చూసినట్లయితే ఫస్ట్ అభ్యర్థికి 50 మార్క్స్, నాకు ఉన్న డేటా మొత్తం మీద 50 మార్క్స్ వచ్చిన బీసీసీ అభ్యర్థి ఒకళ్ళే ఉన్నారు. అలానే ఇంకొక అభ్యర్థికి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి 45 నుంచి 50 మధ్యలో ఉన్న మార్క్స్లో ఎవరు టాపర్ ఉంటారో వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే నేను చూసిన డేటాలో నాకు ఒక్కళ్ళే బీసీసీ అభ్యర్థి 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం 50 మార్క్స్ ఉన్న ఇద్దరు ఉన్నప్పుడు ఈ క్రమాన్ని అనుసరించి ఒకరిని ముందుగా ఎంపిక చేస్తారు వయసును. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా చెప్పుకోవాలంటే ఫైనల్గా ఈ బీసీసీ కేటగిరీ గురించి చెప్పాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 42 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 45 మార్క్స్ అనేది మనం అప్రాక్సిమేట్గా నేను అజంప్షన్ చేసి చెప్తున్నానండి. పోటీ తక్కువగా ఉండడంతో ఇక్కడ ఎంపిక ప్రక్రియ చాలా నెమ్మదిగా సాధారణంగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి జోన్ 1లోని బీసీడీ కేటగిరీ అండి. జోన్ 1లో బీసీడీ కేటగిరీలో మనకి మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. జోన్ 1 బీసీడీ కేటగిరీ ఓవర్వ్యూ వచ్చినట్లయితే మొత్తం పోస్టులు 13 ఉన్నాయండి. మహిళల కోటా కింద 4 పోస్టులు, పురుషుల కోటా కింద 9 పోస్టులు. అంటే మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే అవకాశం మొత్తం మహిళా అభ్యర్థులు నలుగురు మాత్రమే ఉన్నారు. వారి మార్క్స్ వచ్చేసరికి 65, 64, 62, 62. సో 62 వచ్చిన అభ్యర్థులు 2 ఉన్నారు. సో మనకి దీంట్లో మహిళా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 62. సో టాప్ మార్క్స్ వచ్చేసరికి 65. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 62 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో 62 మార్క్స్కి కూడా అవకాశం ఉండటం
పాజిటివ్ విషయమే. సో పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపిక అయ్యే పురుషుల సంఖ్య మొత్తం 9 మంది. వారి మార్క్స్ ఎలా ఉన్నాయంటే మెరిట్ టాప్ స్కోర్ వచ్చేసరికి 73, లోయెస్ట్ సెలెక్టెడ్ మేల్ స్కోర్ వచ్చేసరికి 67 మార్క్స్. సో పురుషులు కట్ ఆఫ్ వచ్చేసరికి 67 మార్క్స్, 73 మార్క్స్ నుంచి 67 మార్క్స్ వరకు ఉన్న వారే ఎంపిక అయ్యారు. పోటీ మంచి స్థాయిలో ఉండటం గమనించవచ్చు. సో ఇక్కడ మనకి ఫైనల్గా బీసీడీ కేటగిరీ గురించి చెప్పుకోవాలంటే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 62 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 67 మార్క్స్. సో మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా కనిపిస్తుంది. పోటీ తక్కువగా ఉండటంతో మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూడబోయేది బీసీఈ అండి. సో ఇక్కడ మనం చూడబోయే జోన్ 1లోని బీసీఈ కేటగిరీ అండి. సో బీసీఈ కేటగిరీలో మొత్తం పోస్టులు 8 ఉన్నాయండి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలకు 3 పోస్టులు, మగవారికి 5 పోస్టులు వస్తాయండి. మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే మహిళల సంఖ్య 3. మార్క్స్ వివరాలకు వచ్చినట్లయితే 60, 57, 49. ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే 49 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆధారంగా మహిళల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 49 మార్క్స్. పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో 49 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సో పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే మగవారు వచ్చేసరికి 5. మార్క్స్ వివరాలకు వచ్చినట్లయితే 68, 67, 61, 60, 56 మార్క్స్ ఉన్నవారు ఎంపిక అవుతారు. సో మగవారి కోట కట్ ఆఫ్ వచ్చేసరికి 56 మార్క్స్. 60 మార్క్స్ వచ్చిన ఇద్దరిలో ఒకరు మహిళ, ఆమెకు హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా ఎంపిక, మరొకరు మగవారు మెరిట్ ద్వారా ఎంపిక అవుతారు. సో ఇక్కడ ఫైనల్గా చెప్పాలనుకుంటే మనకి ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 49 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 56 మార్క్స్. పోటీ తక్కువగా ఉన్న జోన్ కావడంతో మహిళలకు మంచి అవకాశాలు, మెరిట్ ఆధారంగా ఎంపిక సరళంగా జరిగింది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. సో ఇక్కడ మొత్తం మనకి పోస్టులు 22 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళల పోస్టులకు వచ్చేసరికి 7, మగవారి పోస్టులకు వచ్చేసరికి 15. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈడబ్ల్యూఎస్లో టాప్లో వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్ళిపోయారు. ఓపెన్లోకి పోగా మిగిలిన లిస్ట్ అండి ఇది. సో ఈ లిస్ట్లో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికయ్యే మహిళలు 7. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి చివరి ఎంపికైన అభ్యర్థుల మార్కులు వచ్చేసరికి 47 మార్క్స్ ఉన్న మహిళా అభ్యర్థుల మార్క్స్ ఇలా ఉన్నాయి. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 60, లోయెస్ట్ వచ్చేసరికి 47. సో మధ్యలో మనకి 57, 54, 49 వంటివి ఉన్నాయి. అంటే 47 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. పోటీ తక్కువ ఉన్న కట్ ఆఫ్ కూడా అదే స్థాయిలో ఉంది. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికయ్యే మగవారు 15 మంది. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 54 మార్క్స్. అభ్యర్థుల మార్క్స్ వచ్చేసరికి హైయెస్ట్ మార్క్స్ 71, లోయెస్ట్ వచ్చేసరికి 54. ఎక్కువగా ఉన్న రేంజ్ వచ్చేసరికి 59 నుంచి 60. అంటే మగవారి పోటీ మహిళల కంటే ఎక్కువ, మెరిట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల కట్ ఆఫ్ వచ్చేసరికి 54 మార్క్స్కి చేరింది. సో ఒకే మార్క్స్ ఉన్న వారిలో ఎంపిక అనేది ఎలా జరుగుతుందంటే అభ్యర్థులకి నమూనా ప్రకారం మార్క్స్ ఉన్నప్పుడు క్రింది ప్రమాణంలో ప్రకారం ఎంపిక జరుగుతుంది. వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. ఫైనల్గా మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గురించి చెప్పుకోవాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 47 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 54 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా జరిగింది. పోటీ రేంజ్ అండ్ ఎంపిక తారతమ్యం లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు డౌట్స్ ఉన్న వారికి స్పష్టత ఇవ్వాలంటే ఇతర జోన్స్, క్యాస్ట్లు, విశ్లేషణలు కూడా క్లారిటీగా తెలుసుకోవాలంటే వెంటనే G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ఆదరణే మా శక్తి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఈ ఎస్సీ కేటగిరీలో మనకి మొత్తం ఖాళీ పోస్టులు వచ్చేసరికి 33 ఉన్నాయి. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33% రిజర్వేషన్ తీసినట్లయితే అంటే 11 పోస్టులు మహిళల కోసం, 22 పోస్టులు పురుషుల కోసం ఉంది. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే మహిళల సంఖ్య 11. చివరిది ఎంపికైన అభ్యర్థి మార్కులు వచ్చేసరికి 57. అంటే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 57 మార్క్స్. అంటే పోటీ స్థాయి మధ్యస్థంగా ఉంది. ఎంపికైన మహిళలో అత్యధికంగా 66 మార్క్స్ వచ్చాయి. తక్కువగా 57 మార్క్స్ ఉన్నవారు ఎంపికయ్యారు.
పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికైన అభ్యర్థుల సంఖ్య 22. పురుషుల కోటాలో చివరిది ఎంపికైన అభ్యర్థి మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్. మేల్ కట్ ఆఫ్ అనేది 60 మార్క్స్. ఎక్కువ మార్క్స్ ఉన్న అభ్యర్థులు 72 నుంచి 60 మార్క్స్ వరకు ఉన్నారు. ఒకే మార్క్స్ ఉన్నవారు ఉంటే ఎంపిక అనేది వాళ్ళ వయసు ఆధారంగా, రోస్టర్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా కేటాయిస్తారు. ఫైనల్గా ఎస్సీ కేటగిరీ గురించి చెప్పుకోవాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చరికి 57 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చరికి 60 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా జరిగింది. ఎక్కువ మార్క్స్ ఉన్నవారే టాప్లో నిలిచారు. సో నెక్స్ట్ మనం జోన్ 1లోని ఎస్టీ కేటగిరీ గురించి తెలుసుకున్నట్లయితే మొత్తం పోస్టులు 22. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం 33%, అంటే 7 పోస్టులు మహిళల కోసం, మిగతా 15 పోస్టులు మగవారి కోసం ఉంటుంది. మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే మహిళల సంఖ్య 7 మంది. చివరి మహిళా అభ్యర్థి మార్క్స్ వచ్చరికి 53 మార్క్స్. ఫీమేల్ రిజర్వేషన్ కట్ ఆఫ్ వచ్చరికి 53 మార్క్స్. మహిళల కోటాలో పోటీ అనుకున్నంతగా తక్కువ లేదు. ఎంపికైన అభ్యర్థులు 69 మార్క్స్ నుంచి 53 మార్క్స్ వరకు ఉన్నారు. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే పురుషులు 15 మంది. చివరి ఎంపికైన అభ్యర్థి మార్క్స్ వచ్చరికి 53 మార్క్స్. మేల్ రిజర్వేషన్ కట్ ఆఫ్ వచ్చరికి 53 మార్క్స్. పురుషుల మధ్య టై వచ్చిన చోట సెలక్షన్ అనేది వయసు ఆధారంగా, రోస్టర్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా చెప్పాలంటే ఎస్టీ కేటగిరీ గురించి ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చరికి 53 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చరికి 53 మార్క్స్. అంటే మెరిట్ ఆధారంగా ఎంపిక చాలా బలమైన, క్లీన్గా జరిగింది. టాప్ స్కోర్ వచ్చేసరికి 69, 65, 64 మార్క్స్ ఉన్న అభ్యర్థులు మొదట ఎంపికయ్యారు. ఇంతవరకు మీరు చూసింది జోన్ 1 ఓపెన్ కేటగిరీలో మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఎలా జరిగిందో స్పష్టమైన విశ్లేషణ. కింది కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్, మీ జోను మరియు మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి. మరియు గుర్తుంచుకోండి, జోన్ 6 ఓపెన్ కేటగిరీ విశ్లేషణ కూడా త్వరలోనే మీ ముందుకి రాబోతుంది. అలాగే ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులపై పూర్తి వివరాలు, కట్ ఆఫ్ అనాలిసిస్, కేటగిరీ వైజ్ సెలక్షన్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి మీకు ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు G&L లెర్నింగ్ జోన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో మేము మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ విశ్లేషణలు, నిజాయితీతో కూడిన కంటెంట్ అందించగలుగుతాం. ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు. జై తెలంగాణ.